అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య మంత్రి హోవాల్డ్ లుట్నిక్ H-1B వీసాపై చేసిన ప్రకటన తీవ్ర గందరగోళం సృష్టించింది. పెంచిన H-1B వీసా వార్షిక రుసుము విషయంలో సర్వత్రా విమర్శల నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం దీనిపై ఆలస్యంగా క్లారిటీ ఇచ్చింది. అప్పటికే జరగాల్సిన గందరగోళం జరిగిపోయింది. H-1B వార్షిక వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి $1,00,000 చెల్లించాలని అగ్రరాజ్యం ప్రకటించడం తెలిసిందే. ఇది సెప్టెంబర్ 21 అర్ధరాత్రి 12:01 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ పెంపు కొత్తగా దరఖాస్తు చేసుకున్న విదేశీ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే H-1B వీసా ఉన్నవారికి తాజా పెంపు వర్తించదని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు విడుదల చేసిన ప్రొక్లమేషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సర్టెన్ నాన్ ఇమిగ్రెంట్ వర్కర్స్ ప్రకటన ప్రకారం H-1B వీసాలపై కీలకమైన పరిమితులు విధించింది. ట్రంప్ ఆదేశాలను అమలు చేసే యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే H-1B వీసా పొందిన ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. దీని ప్రకారం అనేక అనుమానాలు తొలగించే ప్రయత్నం చేసింది. మినహాయింపులు అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, వారి పిల్లలకు, స్థిర నివాసం ఉన్న వ్యక్తులకు వర్తిస్తాయి. అలాగే వ్యవసాయం, మాంసం ప్రాసెసింగ్, ప్యాకింగ్ హౌజులు, రవాణా వంటి రంగాల్లో పనిచేసే కార్మికులకు మినహాయింపు ఇచ్చారు. ఆరోగ్య సంరక్షణ రంగంలోకి వచ్చే ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనలు అమెరికాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న కొత్త వీసాదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికీ దాఖలైన కొన్ని వీసా పొందని దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇక ఇప్పటికే H-1B వీసా చెల్లుబాటులో ఉన్నవారు కూడా అమెరికాకు రాకపోకలు సాగించొచ్చని తెలిపింది. ఈ మేరకు USCIS డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో ఒక మెమోలో వెల్లడించారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు తమ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత వీసాదారుల ప్రయాణ హక్కులపై కొత్త నిబంధన ప్రభావం చూపదన్నారు. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి వచ్చే H-1B వీసాల రుసుమును పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎంతో మంది ఉద్యోగార్థులపై ప్రభావం పడనుందని ఆందోళన మొదలైంది. దీంతో ఇప్పటికే ఈ వీసాలు ఉన్నవారు వెంటనే అమెరికాకు వచ్చేయాలంటూ అక్కడి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈమెయిల్ పంపేశాయి. ఈ గందరగోళం నేపథ్యంలో ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఎక్స్ వేదికగా స్పష్టతనిచ్చారు. H-1B వీసాపై విధించిన $1,00,000 రుసుము వార్షిక ఫీజు కాదని ఆమె స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్ టైం ఫీజు మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ $1,00,000 రుసుము విధించబోమని తెలిపారు. ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్ వర్తించదని చెప్పారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ సృష్టించిన గందరగోళంతో భారతీయ H-1B వీసాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వీరంతా అమెరికాకు తిరిగి వచ్చేసేందుకు విమానాశ్రయాలకు పరుగులు తీయాల్సి వచ్చింది.